ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమ పునరుద్ధరణకు సంబంధించి ఉద్యమం ఊపందుకుంది. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోసం ఎదురుచూస్తోంది. దీనిపై జోటు రామన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 31 లోపు కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను పునః ప్రారంభిస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి కుమారస్వామి కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి కుమారస్వామి గారికి మా ఆదిలాబాద్ సిసిఐ సాధన సమితి ఆధ్వర్యంలో వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. అట్టనే కేటీఆర్ పైన కేటీఆర్ గారి గురించి మాట్లాడేటటువంటి ఈ స్థాయి కాదు. ఇదేంటి కేటీఆర్ పైన అబద్ధాలు మాట్లాడేటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక ఆదిలాబాద్ సిసిఐ సాధన సమితి 2022 ఫిబ్రవరి 15-16 తారీఖు ఆ సమితి ఏర్పాటు చేసుకుంది. ఆ రోజు నుంచి సిసిఐ సాధన సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కానీ ఎన్నిసార్లు సిసిఐ సాధన సమితి ఏర్పడినప్పటి నుంచి స్వయంగా ఇలా మీ అప్పటి కేంద్ర